గాంధీ భవన్లో విజయశాంతి శంకర్ నాయుడు దయాకర్లు ఎమ్మెల్సీల ఎన్నికపై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ అని, అసెంబ్లీలో కేసీఆర్ స్పీకర్ను అవమానించిన తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా విజయశాంతి దయాకర్ శంకర్లు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో ఆన్లైన్ సంబంధం ఏర్పరచుకొని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం ఇంకా బలోపేతం చేసే నాయకులు. సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తూ ఉన్నారు, లంబాడ వర్గానికి చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు శంకర్ నాయక్ గారు వెనుకబడ్డ తరగతులకి రిప్రజెంటేషన్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి మహిళా గుండెల్లో కాకుండా మళ్ళాంటి మిత్రులు గుండెలో వెళ్ళేటి ఆనాటి నేటి పార్టీ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో కనకడపక స్థానం ఏర్పడుతున్న విజయశాంతి గారు నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం స్పందిస్తున్న అధ్యక్ష దయాకర్ గారు ఇవాళ పరిపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం కోసం ఆ కోణంలో ప్రయత్నిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, ఈ ముగ్గురులో భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఈ ముగ్గురు ఎంపిక తీవ్రంగా దోహదపడుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. వారి ముగ్గురు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ అసెంబ్లీలో జరిగినటువంటి లక్ష్యాన్ని కూడా ఒక దళితుడైన ప్రసాద్ గారికి మన స్పీకర్ పదవి ఇచ్చాం. ఈ అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు వివరించిన తీరు, ఒక స్పీకర్ని అవమానించిన తీరు చూస్తూ ఉంటే గతంలో వారు నిరంకుశంగా ఒక నియంత్రణ వహించిన కేసీఆర్ ఆనాడు దళితుడు. ఈ రకంగా మీరు నా విలీనం చేయించుకొని నా చేత పని చేయించి ఉద్యమాలు అన్నీ చేశారు, కష్టపడ్డాను. కానీ మీరేం చేశారండి? ఒక మహిళని ఏ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తాం అని చెప్పడం జరిగిందో అదే రోజు రాత్రి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా, ఆ ఆనందాన్ని నేను తీసుకోనివ్వకుండా 12ంటికి సస్పెండ్ చేశారు కేసీఆర్. వాస్తవాలు మాట్లాడుకుందామండి. ఎందుకు వాస్తవాలు కప్పిపుచ్చుకుంటారు? విజయశాంతికి సమన్వయం లేదా? తెలంగాణ విజయశాంతి పోరాడలేదా? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 1998 నా రాజకీయ జీవితం మొదలైంది బీజేపీ నుంచి. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఒక ఓటు 2 రాష్ట్రాలు అనబట్టే నేను వెళ్ళాను, కానీ వాళ్ళు అది నిలబెట్టుకోలేదు. అందుకే బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ నడిపించాను. మహిళగా ఆల్మోస్ట్ 4.5 to 5 years నేను ఉద్యమాలు చేశాను. అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారంటే ఆయన టీడీపీలో ఉన్నాడు. ఆయన టీడీపీలో ఉండి ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు బయటకు వచ్చి ఆయన ఉద్యమం ఎత్తుకున్నారు. అప్పటికే నేను ఉద్యమం అన్నది స్టార్ట్ చేశాను. తెలుసుకోవాలండి, కొంచెం వెనక్కి వెళ్ళి. బహుశా అందరికీ తెలుసు, కానీ తెలియనట్టు నటిస్తుంటాను. అంటే ఒక బురద జల్లడం కేసీఆర్ ఒక్కడే కాదండి, ఆయన సొత్తు కాదు తెలంగాణ. 1200 మంది చనిపోయారు తెలంగాణలో. ఎంతో మంది త్యాగం చేశారు, ఎంతో మంది కొట్లాడారు. దాంట్లో ఒక ఆడబిడ్డగా నా వంతు నేను కృషి చేశాను. అలాంటిది ఈరోజు ఒక ఎమ్మెల్సీ వచ్చినందుకు ఎలా వచ్చింది, ఎందుకు ఇచ్చారు, ఏం చేస్తారు, అవి అక్కడ ఇంతటి ప్రశ్నలు. తెలంగాణ పార్లమెంట్లో 2 ఎంపీలు వెళ్ళారు కదా, 2 వెళ్ళినప్పుడు కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు ఎగ్జిట్ అయిపోయాడండి? జబర్దస్త్ ఉంది. ఆ రోజు మా ఎంపీ కాంగ్రెస్ ఎంపీ అందరూ పెప్పర్ స్ప్రే కొట్టారు. నార్త్ ఎంపీలు అందరూ చితకబాలుతున్నారు మమ్మల్ని ఎంపీని. నేను వీరకుమార్ గారిని ఇలా పట్టుకుని నిలబడ్డాను. నేను ఇంత చేస్తే ఇలాంటి మీరు మాకు చూపించిన కృతజ్ఞత, ఇదా మీ కుట్ర బుద్ధి? అంటే మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొర, మీ దొర బుద్ధి ఏంటో చూపించుకుంటున్నారు. అందుకే నేను దొర అంటున్నాను.
బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలా ఉంటారు? మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి? మీ దొరలు ఒక్కడే ఇస్తారా? ఎంతమంది ఓటు వేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, అది గుర్తుపెట్టుకోండి త్వరగారు. నిన్న ఏడో కాదు రామలమ్మ మీద మీలా పిలిచిపోతుంది. నేను మాత్రం కాదు, గడుస్తున్న మహిళని, త్యాగం చేసిన మహిళని, నా ఆస్తి అమ్మి పెట్టారు తెలంగాణకి. ప్రతిరోజు మీద నన్ను అవమానించారు, నాతో పని చేయించారు, నేను ఉద్యమాలు చేశాను. నా పార్టీ, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి అని చెప్పింది మీరు కదా. నేను విలీనం చేస్తానన్నానా నేను? సరే, ఇద్దరు తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరువేరుగా వెళ్ళకూడదన్న దీంతో పెద్ద మనసుతోటి నా పార్టీని నేను విలీనం చేయడం జరిగింది. అంతేగాని వేరే ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మశాలీలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని పద్మశాలి సంఘం అధ్యక్షులు బొమ్మ నరేందర్ తెలిపారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వారసుగూడ పద్మశాలి సంఘంలో చేనేత మగ్గంను పసుపు నీళ్లతో శుద్ధి చేసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు చిక్కా దేవిదాస్ హాజరై మాట్లాడుతూ పద్మశాలీలు చేనేత కార్మికులు మార్కండేయ స్వామితో సమానంగా భావించే పవిత్ర చేనేత మగ్గాన్ని అపవిత్రం చేశాడని, చేనేత మగ్గంపై కాళ్లకు నల్ల బూట్లు వేసుకొని చేనేత మగ్గంపై కూర్చొని నడిపిన విధానాన్ని పద్మశాలీల చేనేత మనోభావాలు దెబ్బతిన్నాయని, సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఇటీవల ప్రకటించిన 33 కోట్ల రుణమాఫీ బ్యాంకు వాళ్లతో మాట్లాడి తక్షణమే అమలు చేయాలని తీర్మాన్ మల్లన్న దృష్టికి తీసుకొచ్చి శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బల్ల గీత, కూరపాటి సుమలత, చింతకింది సుజాత తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లోని కాసాబ్ గల్లీలో బల్బు రథం ఆలయంలో పాల్గొని శుద్ధ దశమి నుండి 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ సభ్యులు అనిల్ కుమార్ మల్లోర్కర్ మాట్లాడుతూ గత 200 సంవత్సరాల నుండి ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని, ప్రతి ఏడాది భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ ఉత్సవాలు మీరు? ఉత్సవం 150 ఇయర్స్ నుంచి నడుస్తుంది. మా ఫాదర్ మేము ఇప్పుడు మా కొడుకులు చేస్తున్నాం. ఇది 200 ఇయర్స్ బ్యాక్ మా ముత్తాత వాళ్ళు కాశీ నుంచి తెచ్చి స్థాపన చేసింది. కాశీ విశ్వేశ్వర. ఇంకా ఏం కావాలి చెప్పండి. ఇక్కడ ఏమేమి ప్రోగ్రామ్ జరుగుతాయి ప్రతిసారి? అభిషేకాలు జరుగుతాయి. సంవత్సరం ఒకసారి భజనాలు అటుండే బాబు జరా భజనాలు దొరుకుతాయి. ఇంకా అన్నదానం ప్రతి సంవత్సరము. పాల్గొని శుద్ధ దశమి నుంచి ప్రతి పద వరకు వస్తారు. బ్రహ్మపురి వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. జాయిన్ అవుతారు. నిజామాబాద్లోని నాల్ఖాల్ చౌరస్తాలో మదనకాముని దహనం చేశారు. గత 40 సంవత్సరాల నుండి స్వంతంగా కామదహనం వైభవంగా జరుగుతున్నందున మణిముది శ్రీనివాసులు వివరించారు. 40 సంవత్సరాలండి. నాకు 40 సంవత్సరాల నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కాపులు కాలడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మేమే ఇక ఇన్ఛార్జ్ అన్నట్టు. ప్రతి సంవత్సరం నేనే చేస్తాను. శివాజీ నగర్లో ఆర్ఆర్ చౌరస్తా ప్రతి సంవత్సరం చేస్తాను. ఎందుకంటే ఇది 4 చౌరస్తాలు ఉండడం వల్ల దీనికి ఏంటంటే మహత్యం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పూర్తిగా తీసుకుపోయినా ఏదైనా చెడు కానీ ఏదైనా దయ్యం పట్టినా ఏది పట్టినా ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల అరిష్టాలన్నీ వెళ్ళిపోతాయి. ఇది శ్రేయస్కరం 4 రస్తాలలో ఉండడం మెయిన్ చౌరస్తాగా. అందుకోసం మేము 44 డేస్ కాబట్టి 45 సంవత్సరాల నుంచి చేయడం. అంటే అప్పుడు ఎవరు ఆధ్వర్యం అప్పుడు మా తాతలు, మా తండ్రులు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. తర్వాత వాళ్ళ బదులు లేకపోయి వాళ్ళ బదులు మేము ఇక్కడ చేయడం
ఇప్పుడు హోలీ పండుగని ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ. ఘనంగా జరుపుతాం. అక్కడ ఏ కాలనీ వాళ్ళు వస్తారు ఇక్కడ? నిజామాబాద్ ఇక్కడ శివాజీ నగర్, కోటగల్లి, నాల్కల్ రోడ్, సీతారాం నగర్ కానీ అందరు రావడం జరుగుతుంది. పూల ఆటలు వేస్తారా? పోరాటాలు అది ముందర నుంచి లేదు. ఇంతకుముందు గుండు వేస్తుండే కానీ ఇప్పుడు గుండు వేసే వాళ్ళు లేరు కదా పెద్దవాళ్ళు. వాళ్ళు ఉన్నప్పుడు గుండు వేస్తున్నారు. హోలీ పండుగ దాదాపు నా పుట్టుక నుంచి ఇక్కడనే హోలీ పండుగ ఘనంగా జరగడం జరుగుతుంది. ఏదైనా మా సీననే మేనేజ్మెంట్ ఎవరేం రాకుండా ప్రతి ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఏదైనా సరే రూపాయి డబ్బులు అన్నజగులతోనే చేసుకుంటూ ఘనంగా చేస్తాడు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా సరే మేము అన్నజగుల నుండి విజయవంతంగా సాగిస్తాం. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.